ప్రభుకు స్తోత్రములు. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున గృహ ప్రవేశ కూడికి చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 25వ వచనం, అదే అధ్యాయం 25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అదేవిధంగా కీర్తనల గ్రంథం 127వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జిత ఆహారము తినుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సార్థం ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరించి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములనైనా. గడిచిన కాలం కాచి రక్షించి మరి ఒక దినాన్నించి ఉదయకాల సమయం నాయన నీ యొక్క బిడ్డలు నాయన మరి రమణ అన్నయ్య గారికి, నాయన మరి వాయనక్క గారికి మీరు అనుగ్రహించిన నూతన గృహములో నాయన మరి మేమందరం ప్రవేశించి నేను స్తుతించి గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. నిలబడి నాయన మరి నీవు మొదటగా నాయన మరి అందించిన వర్తమాన వాక్యానికే నీకు వేళ స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, హృదయంలో చేర్చుకోనకపోతే నాయన ప్రయాస అంత వ్యర్థం అయిపోతుంది. కేవలం నాయన మరి అది సూర్యుని కింద ప్రయాసపడే ప్రయాసగానే మిగిలిపోతుంది. అది ఆ విధంగా కాక నాయన మరి కుటుంబం అంతయు నాయన మరి ఇంటికి ఏ రకంగా రక్షణ వచ్చిందో ఆ రకంగా ఇంటి అంతటికీ నాయన మరి రక్షణ కలగజేయవాడు నీవే గనక నాయన మరి వారి గృహానికి రక్షణ మీరు అనుగ్రహించండి. మరి నీ యొక్క సన్నిధానంలో దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికే భాగ్యాన్ని, కృపను వారి బిడ్డలందరికీ నాయన మరి అన్నగారికి అక్కగారికి దయచేయమని అనే విధాల సందిగాన్ని తోడుగుంచి ఈ కొద్ది నిమిషంలో పాటు నీ యొక్క వాక్య ధ్యానాంశంలో ఉంటుండగా నాయన మరి వర్తమాన వాక్యాన్ని ఆత్మరూపుగా ఆయన ఆత్మ సంచారంతో మీరే అందించమని నీ దాసును మరుగుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, 127వ కీర్తన మనం గృహప్రవేశం అనగానే ఖచ్చితంగా సహజంగా ధ్యానించుకుంటూ ఉంటాం. కానీ అక్కడ 127వ కీర్తన ఎవరి నిమిత్తం రాయబడిందని అంటే, ఎవరి నిమిత్తం? ఎవరు? సొలొమోను రాసిందే, కానీ ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన కీర్తన. కానీ అది మనం ఎందుకు చదువుకుంటున్నామని అంటే, పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి దానిలో ఉన్న దేవుని నీతిని మనం పొందుకోవాలి. కాబట్టి
అవి మనకు ఇప్పుడు పరిశుద్ధ లేఖనాలుగా దేవుడు ఆత్మప్రభు సహాయంతో మనకి అందిస్తున్నాడు. కానీ ఆ విషయాలన్నీ కూడా వాస్తవంగా ఎవరైతే ఇల్లు కట్టించే ప్రయాసలు ఉంటున్నారో అది దేవుడు కట్టకపోతే ఆ ప్రయాస వ్యర్థమే. ఎవరైతే చాలా కాలంగా ఏంటి మళ్ళీ ఒకసారి చదవన్నా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల వ్యర్థమే, పట్టణము కాపాడని ఎడల చాలు. ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఒక గృహం కట్టబడాలన్నా లేకపోతే పట్టణము కావాలి కాయబడాలన్నా ఎవరు ఉండాలండి? ఖచ్చితంగా దేవుని హస్తము, బలము, ఆయన యొక్క ఏర్పాటు ఉండాలి ప్రియులారు. అవి లేకపోతే మనం ఎంత కట్టినప్పటికీ ఆ కట్టిన ప్రయాస వ్యర్థమే. అదే రీతిగా పట్టణాన్ని కూడా కావలి కాయకపోతే ఆ కావలి కాసిన పరిస్థితి కూడా వ్యర్థమైపోతుంది ప్రియులారా. కాబట్టి తన ప్రజలు నిద్రించుచుండగా అని ప్రాముఖ్యమైన సంగతి అక్కడ మనం తెలుసుకోవాలి. తన ప్రజలు నిద్రించుచుండగానే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏం అనుగ్రహిస్తున్నాడు? స్వాస్థ్యాన్ని, గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే కేవలం స్వాస్థ్యాన్ని, గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అంటే అక్కడ ఏమున్నాయి? అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా. వాగ్దానపూర్వకంగా దేవుడు ఏదైతే అబ్రహామునికి ఇచ్చాడో అక్కడ నిత్యముగా నిన్ను ఆశీర్వదించేదను, విస్తరింపజేసేదను అన్నాడు. ఆశీర్వదించేదనే స్వాస్థ్యం గురించి, విస్తరింపజేసేది దేని గురించి అమ్మా? గర్భఫలాన్ని గురించి. కాబట్టి ఏదైతే దేవుడు తన మొదటగా అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు అనుసరించి ప్రజల్ని ఖచ్చితంగా ఆయన కాయువాడై ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయనే స్వాస్థ్యాన్ని ఏర్పరిచేవాడుగా ఉన్నాడు ప్రియులారు. అదే క్రమంలో దేవుడు అన్ని జనాలను మనకు కూడా దేవుడు ఏమిచ్చాడండి? స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు ప్రియులారా. మరి ఆ రీతిగానే దేవుడు ఈ కార్యాలన్నిటిని కూడా దేన్ని అనుసరించి చేస్తున్నాడని అంటే ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి మరి ఒకసారి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ దేవుని రాజ్యము అని అంటే ఆయన రాజ్యము ప్రియులారా. ఆయన రాజ్యము కొరకైన స్థాపన ఎప్పుడో అది అనాది కాలమునే ఆయన స్థాపించాడు లేదా ఆయన సంకల్పించాడు ప్రియులారా. దానిలో క్రమంలోనే మార్గంలోనే దేవుడు మనకి దేవుని నీతిని దయచేశాడు. ప్రతి మానవుని కానీ ప్రతి సృష్టిని కానీ ఏదైనా సరే తాను జరిగించిన మాట చొప్పున జరిగించాడు. అదే దేవుని నీతిని ఆధారం చేసుకొని నడిపించాడు. మూలం ఏంటంటే ప్రతి మానవుడు కానీ లేకపోతే ప్రతి సృష్టి యావత్తు కానీ జరిగింది దేవుని నీతి మూలంగానే. అదే క్రమంలోనే మానవుడు కూడా వచ్చాడు ప్రియులారా. దేవుడు తన నీతిని ఆధారం చేసుకొని మానవుడికి ఏమనుగ్రహించాడని చెప్పుకున్నాం? జీవం గురించిన నిరీక్షణ లేకపోతే జీవనం గురించిన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. నేను క్లుప్తంగానే ముగిస్తాను. మానవుడిని దేవుని నీతిని ఆధారం చేసుకుని ఏమనుగ్రహించాడు చెప్పాలి అందరూ? జీవం గురించిన వాగ్దానం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో వదిలేండి, సమయం చాలదు, నేను చెప్తూ వెళ్తాను, మీరు అక్కడ ఉన్నాయో లేదో పరిశీలించుకున్నాను. 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుడు అక్కడ పౌలు భక్తుడికి ఏమనుగ్రహించాను అంటున్నాడంటే జీవం గురించిన వాగ్దానం అనుగ్రహించాడు ప్రియులారా. అంటే మానవుడికి జీవించాలంటే వాగ్దాన రూపకమైన ప్రమాణము అది విశ్వాస వాక్యమై ఉన్నదని దాంట్లోనే రాయబడి ఉంది. కాబట్టి విశ్వాస వాక్యం అని అంటే దేవుడు నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవించే విధానం. అది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో కావచ్చు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కావచ్చు, లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కావచ్చు. అక్కడ ఏమనుంది? దేవుడు మానవుడు దేని వలన జీవిస్తున్నాడండి? రొట్టె మాత్రమే కాదు కానీ, రొట్టె వలన కాదు కానీ దేవుని నుంచి వచ్చే మాట వలన జీవిస్తున్నాడు. అంటే మూలం ఏంటి? ఒక మనిషికి జీవించే విధానం మూలం ఏంటండి? దేవుని యొక్క మాట వలన. అంటే విశ్వాసి దేవుని మాట వలన జీవించే విధానములు ఉంటే మాత్రమే దేవుడు నీతిని పొందుకుంటాడు. ఆ నీతి ద్వారానే అతనేమి రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు ప్రియులారా. మరి ఆ దేవుని నీతిని మనం పొందుకోలేకపోతే
దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఇక్కడ మనకి ఎన్ని ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఎన్ని స్థలాలు ఉండొచ్చు, దేవుడు మనల్ని ఈ లోకరీతిగా ఆశీర్వదించి ఎన్ని ఆశీర్వాదాలైనా సరే మనకున్నప్పటికీ ఒకనాడు మనం ఈ లోకం విడిచి మనము శాశ్వతమైన రాజ్యాన్ని మనం చేరవలసి ఉంది. దానికి కావాల్సింది దేవుని నీతి. మనం దేవుని నీతిని ఆధారం చేసుకొనక దేవుని అనుగ్రహించే మేలులన్నీ మనం పొందుతున్నామంటే అవి కేవలం ఇక్కడ ఈ లోకంలో మాత్రమే అని మనం గమనించుకోవాలి ప్రియులారా. మరి దేవుని నీతిని పొందుకోవాలంటే నీతిని పొందుకోవాలంటే మానవుడు నీతిమంతుడిగా అవ్వాలి. మరి నీతిమంతుడిగా అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. విశ్వాసం మూలముగానే నీతి కలుగుతుంది. మరి నీతి ద్వారా సమాధానం కలుగుతుంది, సమాధానం ద్వారా విశ్రాంతి వస్తుంది ప్రియులారా. మరి ఒక మనిషి విశ్రాంతి అంటే నిద్రించుచుండగా దేవుడు తానికి అనుగ్రహిస్తున్నాడని అంటే మానవుడు విశ్రాంతి అనుభవంలో లేడు. ఇప్పుడు నడినెత్తిన ఏముందండి? ప్రతి మానవుడికి వ్యాధి ఉంది. ఆ వ్యాధి మనిషిని ఏం చేస్తుంది? అవిశ్రాంతిని చేస్తుంది. మరి విశ్రాంతిలో ఉంచవలసిన మానవుణ్ణి మన యొక్క లోకంలో ఉన్న లోకముల పాఠాలు కావచ్చు, లేకపోతే లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి కావచ్చు, మానవుణ్ణి అవిశ్రాంతిలోనికే తీసుకువెళ్తున్నాయి. మరి తన ప్రియులను నిద్రించే అనుభవంలోకి మనం వచ్చే పరిస్థితులు ఈ లోకంలో కనబడట్లేదు. కాబట్టి దేవుడు ఆత్మ సహాయంతో మనకి అందించే పరిశుద్ధ లేఖనాలన్నీ మనం ఖచ్చితంగా మనం ధ్యానించాలి ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, దేవుని నీతిని ఆధారం చేసుకుని విశ్వాసికి ఏమనుగ్రహించే జీవితం ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్తేనే నేను వదిలేస్తాను. దేవుని నీతిని ఆధారం చేసుకొని జీవం గురించిన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ వాగ్దానం ఏంటి? 2-3 వచనాలు చూపిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించాలన్నది ఏ వాగ్దానం చేశాడమ్మా? మరి నిత్య జీవం కావాలంటే మనం ఆయన బిడ్డలం కాకపోతే అవుతామా? మనకు అర్థమవుతుందా? మరి మనం దేవుణ్ణి ఆయన యందు విశ్వాసం ఉంచని ఎడల మనం ఆయన రాజ్యానికి, దేవుని నీతికి, లేకపోతే నిత్య జీవ రాజ్యానికి వారసులు కాలేము ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత అనుకున్నా సరే, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు వద్దులేండి. అక్కడ ఏమనుందంటే, మనుషులు నమ్ముకున్న కంటే రాజులు నమ్ముకున్న కంటే యెహోవాని ఆశ్రయించడం అంటే దేవుని సంఘానికి రావడం కాదు. ఆశ్రయించడం అంటే దేవునికి చందా ఇవ్వటం కాదు. ఆశ్రయించడం అంటే ఇప్పుడు మనం దైవజనుల ద్వారా మనం విన్నాం. ఎక్కడ ఆశ్రయం ఉంచాలి? అండి? హృదయంలో విశ్వాసం ఉంచాలి, హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకోకపోతే ఇంటిలో చేర్చుకున్నంత మాత్రాన చెప్తుంది అదే. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటామేమో కానీ పరలోక ఆశీర్వాదం లేకపోతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మానవుడు దేవుని నీతిని పొందుకోవాలి. దేవుని నీతిని పొందుకోకపోతే నిత్య జీవం మనకు వాగ్దానంగా దాన్ని మనం ఒప్పుకోలేము. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేము ప్రియులారా. ఆ వాగ్దానం ఎప్పుడు చేశానంటున్నాడు? తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తీతు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న వాని విశ్వాసం నిమిత్తము నిత్య జీవం కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అందరు జాగ్రత్తగా ఉండాలి. ఆ నిత్య జీవము చాలు. ఆ నిత్య జీవం గురించిన వాగ్దానము ఎప్పుడు చేశాడమ్మా? అనాది కాలం అంటే జగత్ పునాది వేయబడు అంటే కాలాలు నిర్ణయింపబడక మునిపే, అంటే దేవుడు మాత్రం ఉన్న సమయంలో మాత్రమే దేవుడు ఆ నిత్య జీవం అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి. ఆయన నిత్య జీవానికి మానవుడు ఇంకా పుట్టకముందే, అంటే
మానవుడు పుట్టి మంచి చెడు మేలు కీడులు చేయకముందే దేవుడు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం అనాది కాలం అందే ఉంది. ఆ వాగ్దానం ఏంటి? నిత్యజీవం రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి మనం ఇప్పుడే లోకాసువార్త 18వ అధ్యాయం 19వ వచనం 19వ అధ్యాయం కూడా మనం చదువుకున్నాం. అక్కడ ఆయన నిత్యజీవ రాజ్యానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలని అంటే దేవుడు చెయ్యాలి అన్నాడు కాబట్టి ఆజ్ఞలు ఇచ్చాడు. అదే లోకాసువార్త 19వ అధ్యాయంలో ఆయన చూడాలని కోరుకున్నాడు, ఆయన వినాలని కోరుకున్నాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చిందమ్మా? రక్షణ వచ్చింది. మరి అతను చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. అతను దేవుని బిడ్డ కాదా అంటే కాదు. మరి ఎవరైతే ఇంటికి రక్షణ వస్తుందో వారే ఆయన బిడ్డలు, వారికే ఆయన నిత్య జీవమను దేవుని రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాన్ని కలగజేసేవాడు ఆయనే, ఇచ్చేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ వాగ్దానము దేని మూలం కలుగుతుందనంటే కర్మనీతి ద్వారా కాదు ప్రియులారా. ఆ వాగ్దానం అనేది దేని ముందు అంటే దేని వలన అంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఒక 10 నిమిషాలు చెప్తాను. అతడు లోకమునకు వారసునగుడు వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను విశ్వాసం మూలమైన నీతి మూలముగానే కలిగింది. వాగ్దానం ఏ రకంగా కలిగిందమ్మా? విశ్వాస మూలముగు నీతి ద్వారానే కలిగింది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ఆయన యొక్క ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు అనాది కాలమందే మనకు వాగ్దానం చేశాడు ప్రియులారా. మరి ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మానవుడు దేన్ని వెతకాలి? ఆయన నీతిని వెతకాలి. మొదట ఆయన నీతిని వెతికితే తర్వాత దేవుడు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. మరి వీటన్నిటి విషయంలో మానవుడు మనం 127 కీర్తనలో చదువుకున్నట్టు విశ్రాంతిని అనుభవంలోనికి రావాలి. విశ్రాంతి అనుభవంలోకి వస్తున్నప్పుడే దేవుడు తన ప్రియులను నిద్రిస్తుండగా దేవుడు వారికి అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ లోకంలో మనం ఆయన బిడ్డలుగా చేసుకుని లేకపోతే ఆయన సొంత రక్షకుడిగా చేసుకున్న ప్రతి వ్యయ ప్రయాస కూడా అది విశ్రాంతి అవుతుంది, కానీ అది ప్రయాసలోనికి రాదు ప్రియులారా. అది ప్రయాసలోనికి వస్తుందని అంటే మన యొక్క కర్మనీతి కనబడుతుంది అక్కడ. అంటే నా ఎఫర్ట్ కనబడుతుంది. రావణన్ అంటాడు, నేను కష్టపడి ఏమంటాడు, ఇది కట్టాను అంటాడు. అదే దేవుని నీతి పొందుకుంటే ఖచ్చితంగా ఆయనే సమస్తము చేశాడని అంటాడు ప్రియులారా. ఖచ్చితంగా అంటారు, ఇప్పుడైనా అంటారు. దేవుడు లేకపోతే అది ఏమి జరగదు, కానీ వారు నమ్ముకున్నారు కానీ హృదయంలో విశ్వాసం ఉంచలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంఘముగా మనము ఎవరైతే కుటుంబాంటి గారి ద్వారా మనం ఈ యొక్క సహవాసాన్ని ఈ కుటుంబం ద్వారా కలిగి ఉంటున్నామో మనందరి బాధ్యత ఏమైందనంటే మొట్టమొదట ఈ ఇంటి యజమానురాలు రక్షింపబడాలి ప్రియులారా. వాటి విషయమైన క్రీస్తుతో పడిన పాటల్లో మనం కూడా కొద్దిగా వాటిని పడాలని అంటే సంఘం వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైతే ఉంది. కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని ఆ నీతిని వెతకాలంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే దేవుడు మనకేమనుగ్రహించాడు? వాగ్దానాన్ని అనుగ్రహించాడు. అదే దేవుని నీతి. ఆ దేవుని నీతి అనాది కాలమందే ఇచ్చాడు. ఆ వాగ్దాన రూపకమే విశ్వాస వాక్యం. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి మనం 7 వచనాలు గమనించినట్లయితే దేవుడు సువార్తని వాగ్దానంగా ఇచ్చాడు. ఆ వాగ్దానం మూల ఫలితమే ఆ సువార్తని హృదయంలో విశ్వసించడం ద్వారా దేవుణ్ణి మనం ఏం చేస్తాం? హృదయంలో విశ్వసించడం ద్వారా దేవుని ప్రభువుగా చేసుకుంటాం. ప్రభువుగా చేసుకొని ఇంటి గృహానికి అధిపతిగా ఉంటే ఇంకా మనకి అన్నీ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్పేవన్నీ రాబోతున్నవన్నీ మేలులే అని దేవుడిచ్చే ఆ వాగ్దానాన్ని కూడా మనం పొందుకుంటాం. ఆశీర్వాదంగా వాటిని ఏం చేస్తాం? అనుభవిస్తాం ప్రియులారా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? మొట్టమొదట దేవుని నీతిని వెతకడానికి మనకి వాగ్దానాన్ని స్వాతంత్రించుకునే జీవితం ఉందో లేదో మనం ప్రతి మనిషి కూడా వెతకాలి ప్రియులారా. అప్పుడే పైన మనం 25వ చెప్పినట్టు మనకి ప్రాణము కానీ దేహము కానీ అన్నీ ముఖ్యమైనవి. దేనివల్ల అంటే కేవలం మనం ఈ లోకంలో ఉంటుండగా మనం వెతకవలసింది అవి కాదండి.
కేవలం అనారోగ్యం రాగానే మనం ఏమైపోతున్నాం, డీలా పడిపోతున్నాం. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మటుకు ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. కాబట్టి మనమందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు. అది అబ్రహాము మొదట ఏం చేసేవాడంటే, తన వృత్తి ఏంటి ఎవరికైనా తెలుసా? బొమ్మలు అంటే ఏ బొమ్మలు? విగ్రహారాధికులే. మరి దాని నుంచి విడిచిపెట్టి వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే దేవుడు ఇచ్చిన మాట చొప్పున ఆయన జీవించడానికి అడుగేశాడా లేదా? అడుగు వేశాడు. తన యొక్క జనాంగాన్ని సపరేట్ చేశాడు. తనతో పాటు వచ్చిన లోతు కూడా ఏమైపోయాడు? లోతు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. కానీ అతను ఏం వెతికాడు? ఈ లోకంలో ఉన్న పరిస్థితులు వెతికాడు. కాబట్టి అతను ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. దేవుడు ఏదైతే అబ్రహాముకి ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడో, ఆ వాగ్దానానికి వారసులమే మనమంతా కూడా. ఇప్పటికి కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలు దయచేస్తున్నాడంటే ఎంత గొప్ప సంగతో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తుండగా ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం హృదయంలో ఉంచుకొని ఈ ఇంటి రక్షణ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభువును మనవి చేస్తున్నాను. ఈ సంగతులన్నీ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మన యొక్క వినికిడిలో ఫలింపచేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.